సిద్ధు, పాస్పోర్ట్ వీసా టికెట్ అని జాగ్రత్త. బాగా చదువుకోరా. టేక్ కేర్. ఓ భగవంతో, చూడు పాప, అమ్మ ఎప్పుడు ఏడుస్తానే ఉంటది. మా పాపని చూడాల్సిన ఎందుకమ్మా ఎప్పుడు ఏడుస్తానే ఉంటావు నువ్వు? की बात में सबसे में कहां छो? నేను కూడా ఎయిర్పోర్ట్ पर्यंत आशपो नामा तुम्हारे एयरपोर्ट आस्ते होवे ना రే ఎయిర్పోర్ట్ దాకేగా రానివరా. అమ్మ ఎయిర్పోర్ట్ కి, అమ్మ ఎయిర్పోర్ట్ లో సెంటిమెంట్ చంపేస్తుంది డాడీ. గుండెలు పిండేసిన వెళ్ళనివ్వండి డాడీ. ప్లీజ్ సిద్ధు ప్లీజ్. भगवान दया करो, भगवान दया करो. माँ हाथ दाबो, माँ हाथ दाबो. देबो ना. आशीर्वदिंचमा, आशीर्वदिंचमा. अम्मा बाय. ओए चंदन. ఆ జనంలో టెన్షన్ గా ఒకడు అద్దాలు పెట్టుకుని వస్తున్నాడు చూడండి. అతన్ని బాగా నోట్ చేయండి. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు, కానీ ఈ టోటల్ కథని మార్చిపోయేది అతనే. ఈ బ్లడ్ ఎవరితో తెలుసా? కైకలూరులో మధుమతి ఇచ్చిన బ్లడ్. ఇది ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి చివరికి ఈ హాస్పిటల్కి చేరింది. ఈ డిజైన్ ఎలా ఉందిరా? శవానికి అలంకారం చేసినట్టు ఉంది బొక్కలాగా. ఎలా ఈ స్క్రోల్ అవ్వగానే ఈ స్విచ్ నొక్కు, ఇప్పుడే వస్తా. నొక్కుతాలే. టైం దాటితే ఇక్కడ టీ పోయి దోస. ఓ నిమిషాలు నటించేస్తే ఈ నలిచెక్కర సెత్తడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. శ్రద్ధగా పనిచేసుకుంటాను సార్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండూ కావాలి సార్. అయినా ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మరి మీరు సడన్ గా వచ్చి కార్లు బీర్లు అంటే గేలేకపోతుంది సార్. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏ లేదా, మనకు ప్రొడ్యూసర్ తగిలాడు. వాడు 2 వారాల సినిమా తీసేట, దాన్ని 100 రోజులు ఆడించాలని వాడు ఆరాటం. అందుకోసం రోజు 1 గంట పాటు మన స్టూడియోకి వచ్చి లైవ్ షో చేస్తా. 2 వారాల సినిమా తీసాడా? 100 రోజులు ఆడించేస్తాడా? ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు? ఫ్యూచర్ ఉంది. గో. హాయ్, నమస్కారం సార్. మై నేమ్ ఇస్ ప్రకాష్. స్క్రీన్ నేమ్ ప్రఖి. ఎండి గారు మీ గురించి చెప్పారు సార్. అంటే నీకు తెలీదా? పూర్ ఫెలో. సినిమా చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఓ టికెట్ కొంటే 10 టికెట్లు ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. సినిమాలు తీయటం ఈజీ అనుకున్నావా? వాడి నోట్లో రోలెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. ఏ ఆంజనేయులు, వెళ్ళు వెళ్ళు. మీరు రండి సార్. కొంచెం ఎఫిషియెంట్ స్టాఫ్ ని పెట్టుకోవచ్చు కదా. ఆ పని మీద ఉన్నారు సార్. ఓకే, మీరు రండి. హాయ్. హాయ్ సార్. ఏంట్రా, కూర్చోరా. నీకు ఇంకా టైం ఉంది. ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది నేను. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. రెడీ వందనా? స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో.
సక్సెస్ కి మారు పేరు, విజయానికి చిరునామా అయిన ది యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402335533. సార్, మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఆఫ్ కోర్స్. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ ఫోన్. సారీ సార్. హలో హలో అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గర నుండి చూసుకుంటాను. థియేటర్లో కూడా ఒకడే కూర్చొని చూసుకోవాలి. నేనే చేసుకున్నాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. వీడు మన కష్టం పోనీలే పాపం. సార్, ఒక చిన్న క్వశ్చన్. యా, మీకు కథల పట్ల మంచి జడ్జ్మెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. అబ్బో, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. హిట్ అవుతున్నాయి సార్. ఎస్. ఒరే లెఫ్ట్ రా కెమెరా. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసావు అనుకో, పొడిచి పడతావు. ఎందుకు 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 ఎందుకేంట్రా చూస్తావు ఇప్పుడు? చూడు చూడు. అది కాదురా. అయిపోయాడు ఈడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉండేరో కనుక్కుందాం చేశాను. గుడ్ జోక్. సిల్లీ ఫీల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్పీక్ సార్. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషించిన ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని హాయ్. వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేస్తున్నావు ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా ఎద్దవా? లేక నుంచి ముందు ఏదో వస్తుండ మోహం వేసుకొని. నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా పోదాం. సార్, చాలమ్మా. భలే తగదగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు. మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా? ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి,
ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్ కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది? ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్ మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఏయ్! ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయి ఉంటుంది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి ఒక కాపీ 80 రూపాయలని రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? ఓ, చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్ గా ఖర్చు అవుతుంది. సరే. ఓకే నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్. షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్ దడ్డం తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. మిస్టర్ వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్ వేర్ ఆర్ యు గో? ముయ్ వినరు. వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. ఏం చేస్తావు చేయరా అన్నది ఈడు. నేను బండిది ఎలా ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే చదువుకున్నాడు కూడా దగ్గర అర్థం కాలేదు నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి. కొడితే గానీ తీయలేదు. 2 గంటలు టైం వేస్ట్ అయింది కదరా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ. లాభం లేదు. షీ విల్ డై. నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు. తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతల 100 వెహికల్స్, యువతలో 100 వెహికల్స్. నో వే. మీనాక్షి నువ్వు దిగొద్దు. షీ విల్ డై. హలో ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు, వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాడండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాట మాట్లాడవరా? జఫడా ఏంటది? జఫడా. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. అమ్మా ఇలా కుట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో.